హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత్ ది ఫుడ్ వరల్డ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను రాయలసీమ ఉగ్గాని అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇలా బొరుగులు అనేది నానబెట్టుకోవాలండి. ఇలా 3 minutes నానబెట్టుకోవాలి. తర్వాత అందులోకి ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ అనేది వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు అనేవి అందులో వేయాలండి. ఆల్ మిక్స్డ్ జీలకర్ర ఆవాలు అందులోకి వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి అందులో వేయాలి. వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి, అటు ఇటు తిప్పుతూ. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అనేవి కూడా అందులో వేసి అటు ఇటు తిప్పాలి. అందులోకి కొంచెం కరివేపాకు రెమ్మలు అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేయాలి కొద్దిసేపు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది యాడ్ చేసుకొని అటు ఇటు మగ్గనివ్వాలి. అటు ఇటు తిప్పిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది. ఫ్లేమ్లో వాటిని మగ్గనివ్వాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే కారం అనేది మాడిపోతుందండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బొరుగులు అనేవి అందులో వేసుకొని అందులోకి తెల్లపప్పులు అనేవి మిక్సీ చేసి పెట్టుకొని పప్పుల పొడి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అనేది కూడా అందులోకి యాడ్ చేయాలి. చేసి అటు ఇటు తిప్పాలి, కలవబెట్టాలి. మొత్తం బొరుగుల మిశ్రమానికి పట్టేలాగా తిప్పాలి. తర్వాత మనం కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటే కొత్తిమీర స్మెల్ అనేది వాటికి పట్టి బాగా మంచిగా స్మెల్ వస్తుంది. రాయలసీమ ఉగ్గానండి ఇది. మేమైతే ఇలానే చేసుకుంటాము. మరి మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.